హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు మనం స్కిల్ టెక్లో అప్లికేషన్లో ఉన్నటువంటి ఫీజ్ కలెక్షన్ మాడ్యూల్ ద్వారా ఐటీఐలో స్టూడెంట్స్ నుంచి ఫీజ్ ఏ రకంగా కలెక్ట్ చేయాలనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీజ్ కలెక్షన్ మాడ్యూల్లోకి వచ్చేసరికి మనకి ఇది కంప్లీట్ కస్టమైజబుల్. అంటే దీంట్లో మనకి చూసినట్లయితే ఫీజ్ గ్రూప్స్, ఫీజ్ టైప్స్, ఫీజ్ మాస్టర్స్ అని 3 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఫీజ్ గ్రూప్స్, ఫీజ్ టైప్స్, ఫీజ్ మాస్టర్. ఇక్కడ మనం ఈ ఫీజ్ గ్రూప్ అంటే ఏంటో చూడాలి. ఫస్ట్ థింగ్, ఫీజ్ గ్రూప్స్ అంటే ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ట్రేడ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్గా కొన్ని ఇచ్చారు. ఫిట్టర్ జూనియర్, ఫిట్టర్ సీనియర్, ఎలక్ట్రీషియన్ జూనియర్, సీనియర్, వెల్డర్, అట్లాగా కొన్ని ట్రేడ్స్ కింద వాళ్ళని ఎగ్జాంపుల్స్ కింద మనం ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం గ్రూప్స్ అంటాం. సో ఏ బ్యాచ్ నుంచి అయితే మనం ఫీజ్ కలెక్ట్ చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాచ్ని ముందు మనం క్రియేట్ చేసుకోవాలి, ఎయిదర్ జూనియర్స్ ఆర్ సీనియర్స్. సో బ్యాచ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫీజ్ టైప్స్. ఫీజ్ టైప్ అంటే వన్స్ స్టూడెంట్ కాలేజీలో అడ్మిషన్ పొందిన తర్వాత నుంచి ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళేంత వరకు, అంటే సర్టిఫికేట్ ఇష్యూ చేసేంత వరకు కూడా ఉన్నటువంటి ఈ కోర్స్ డ్యూరేషన్ పీరియడ్లో ఏ టైప్ ఆఫ్ ఫీజెస్ అయితే ఉన్నాయో కాలేజ్ మేనేజ్మెంట్ ఏమైతే ఫీజెస్ నిర్ణయిస్తుందో, ఏ రకమైన ఫీజు నిర్ణయిస్తుందో ఆ రకాలని మనం ఇక ఫీజ్ టైప్స్ అంటాము. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ఏఐటిటి, సిబిటి ఇది రెగ్యులరు, అలాగే సప్లిమెంటరీ ఫీజు, అలాగే ట్యూషన్ ఫీజు, కోర్స్ ఫీజు, అలాగే ఇది లంసంగా కట్టే వాళ్ళు ఉంటారు, లేదా ఇన్స్టాల్మెంట్ వైజ్ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్ కానీ లేదా మంత్లీ వైజ్ కానీ కట్టే స్టూడెంట్స్ ఉంటారు. సో అలా మనకి ఈ ఫీజ్ టైప్లో ఎవ్రీ మంత్ మనం ఫీజు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా లంసంగా కలెక్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ కస్టమైజబుల్. మనం ఏ రకమైన ఫీజుని మనం స్టూడెంట్ నుంచి కలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ ఫీజుని మీరు క్రియేట్ చేసుకోవచ్చు కంప్లీట్గా. నెక్స్ట్ ఇప్పుడు ఫీజ్ మాస్టర్లు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ఫీజ్ మాస్టర్లు ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ 2 థింగ్స్లో మనం బ్యాచ్ క్రియేట్ చేసాము, బ్యాచ్కి ఎటువంటి ఫీజ్ అసైన్ చేస్తాం అనేది ఆ టైప్ ఆఫ్ ఫీజుని మనం ఇక్కడ నోటెడ్ చేసాం. సో హౌ మచ్ ఆఫ్ ఫీజ్ అంటే ఆ పర్టికులర్ ఫీజ్ మీరు ఏమైతే అసైన్ చేసామో ఆ ఫీజ్ ఎంత అనేది మనం ఈ ఫీజ్ మాస్టర్లో మనం నిర్ణయిస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి ఫిట్టర్ జూనియర్ బ్యాచ్ ఉంది, వీళ్ళకి రెగ్యులర్ ఫీజు ఏఐటిడి ఫీజు కలెక్ట్ చేయాలి. సో అది ఫీజు. సో ఫస్ట్ ఈ బ్యాచ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఈ గ్రూప్లో ఈ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ టైప్లో మనకి ఎంత ఫీజు అనేది ఇక్కడ మనం మాన్యువల్గా మనం ఎంటర్ చేసుకోవచ్చు. దీంట్లో డిస్కౌంట్ ఇచ్చుకోవచ్చు, పర్సంటేజ్ ఇచ్చుకోవచ్చు, ఫైన్ ఇచ్చుకోవచ్చు. సిమిలర్లీ ఒక సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎలక్ట్రీషియన్ జూనియర్ ఉన్నారు. ఇది టీఎఫ్ అంటే ఇది టీఎఫ్ ఫస్ట్, క్యూఆర్ అంటే ట్యూషన్ ఫీజ్ ఫస్ట్ క్వార్టర్, అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అలా అంటే మేము ఇట్లా క్రియేట్ చేసాము. సో ఎగ్జాంపుల్ కింద సో మీరు కావాల్సిన వాళ్ళు ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఒక 5,000 రూపీస్ కింద మనం క్రియేట్ చేయడం జరిగింది. సిమిలర్లీ థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో వెల్డర్ ట్రేడ్ ఉంది. ఈ వెల్డర్ ట్రేడ్లో స్టూడెంట్కి ఏఐటిటి, సిబిటి సప్లిమెంటరీ ఫీజు ఉంది. ఇది 346గా ఎంటర్ చేయడం జరిగింది. సో ఈ ఫీజ్ మాస్టర్లో ఈ రకమైనటువంటి కేటాయింపులు జరిగిన తర్వాత దీంట్లో మనం అసైన్ స్టూడెంట్ ఆప్షన్ ఉంటుంది మనకి. సో ఈ అసైన్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా కంప్లీట్ బ్యాచ్కైనా సరే మనం ఫీజు అసైన్ చేయొచ్చు, లేదా పర్టికులర్ స్టూడెంట్కైనా సరే మనం ఫీజుని అసైన్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకసారి మనం మన వెబ్లో చూసినట్లయితే ఇది కంప్లీట్గా అడ్మిన్ లాగిన్. ఇక్కడ చూడండి ఇది అడ్మిన్ లాగిన్ ఇది. సో ఈ అడ్మిన్ లాగిన్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఫీజ్ కలెక్షన్లో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఫీజ్ గ్రూప్ చూద్దాం మనం. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ కింద మనం ఎలక్ట్రీషియన్ జూనియర్ అని, ఎలక్ట్రీషియన్ సీనియర్ అని, ఫిట్టర్ జూనియర్ అని, ఫిట్టర్ సీనియర్ అని కొన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ కింద ఒక వెల్డర్ అనే బ్యాచ్ క్రియేట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో 1 year కోర్సు వల్ల ఒక డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తున్నాను.
సో మన ఏమైతే బ్యాచెస్ ఉన్నాయో ఇన్స్టిట్యూట్లో ఏమైతే ట్రేడ్స్ ఉన్నాయో జూనియర్ సీనియర్ అని 1 ఇయర్ కోర్సెస్ 2 ఇయర్స్ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో అక్కడ ఈ రకంగా ఎంటర్ చేసుకుంటాము. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంప్లీట్గా ఇది ఎడిట్ చేసుకోవచ్చు ఏదైనా మిస్టేక్ ఉంటే, లేదా దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ ఆప్షన్స్ అనేవి కేవలం ప్రిన్సిపల్కి మాత్రమే ఉంటుంది. ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఎవరుతున్నారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం బ్యాచ్ క్రియేట్ చేసాము. బ్యాచ్ క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో మనం టైప్స్ మనం ఎంటర్ చేయాలి. సో ఫీజ్ టైప్స్ క్లిక్ చేస్తాం. సో ఈ ఫీజ్ టైప్లో ఆల్రెడీ కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మనం క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, స్టూడెంట్ అడ్మిషన్ పొందిన తర్వాత ఇక్కడ కాషమైన డిపాజిట్ అని ఉంది. దానికి ఇక్కడ ఫీజు కూడా CMD అని ఇచ్చాము. అలాగే టెక్స్ట్ బుక్స్ అండ్ రికార్డ్ ఫీజు, ఆల్ ఫస్ట్ ఇయర్ ట్రైనర్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ యూనిఫామ్ ఫీజు, అలాగే ఐడెంటిటీ కార్డు, టోటల్ కోర్స్ ఫీజు లంసమ్, అంటే లంసమ్గా స్టూడెంట్స్ ఒకేసారి కట్టే స్టూడెంట్స్ ఉంటారు, అలా లంసమ్ అని ఎంటర్ చేసాము. లేదా ఇన్స్టాల్మెంట్స్ కట్టిన పిల్లలు ఉంటారు, సో వాళ్ళ కోసం ఈ రకంగా ఇన్స్టాల్మెంట్ ఎంటర్ చేయడం జరిగింది. అలాగే రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజు, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్గా మరొకటి ఎంటర్ చేద్దాం. సో ట్యూషన్ ఫీ హాఫ్ ఇయర్లీ అని ఎంటర్ చేద్దాం. ఇక్కడ డిస్క్రిప్షన్లో జరిగింది, ఇక్కడ దీన్ని సేవ్ చేస్తాం. సో ఈ రకంగా మనకి వచ్చింది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉండి మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంది. సో ఎడిట్ ఆప్షన్ ద్వారా మనం క్లిక్ చేసి మార్చుకుంటాం. సో ఇప్పుడు మనం ఫీజ్ గ్రూప్ క్రియేట్ చేసాము, ఫీజ్ టైప్ క్రియేట్ చేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఫీజ్ మాస్టర్. సో ఫీజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఈ ఫీజ్ మాస్టర్లో నౌ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎలక్ట్రీషియన్ జూనియర్, వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏ టైప్ ఆఫ్ ఫీజు మనం వీళ్ళకి అసైన్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాషన్ మనీ ఉంది. కాషన్ మనీ ఫీజు ఎప్పటిలోగా వీళ్ళు కట్టాలి, 30th డే అని పెట్టాం. ఎంత కట్టాలి వీళ్ళు, 60 రూపీస్ ఎంటర్ చేస్తాం. సో దీంట్లో ఏమైనా ఫైన్ ఉంటుందా, ఫైన్ ఏమీ పెట్టలేదు. ఒక పర్సెంట్ ఫైన్ ఉంటే కనుక ఎంత పర్సెంటేజ్, లేదా ఫిక్స్డ్ అమౌంట్ ఎంత ఉండాలి, అట్లా దీంట్లో అసైన్ చేస్తాం. సో నన్ను పెట్టి సేవ్ చేశాను. సిమిలర్లీ ఇదే ఎలక్ట్రీషియన్ స్టూడెంట్లకి టెక్స్ట్ బుక్ ఫీ, దీనికి డేట్ వచ్చేసరికి 10th అని ఇచ్చాను. అమౌంట్ వచ్చి 5000 ఇచ్చాం. సేవ్ అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూసేట్లే ఫీజు కోడ్లో షార్ట్ కట్ కోడ్ ఎంటర్ అవుతుంది. దీంట్లో కూడా మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది పేజ్ ఇది. సో మళ్ళీ మీకు కావాల్సింది కదా అని ఎంటర్ మార్చుకోవచ్చు. లంసమ్ ఉంది, ఈ లంసంగా కట్టే ఫీజు 10th ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సో అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ నుంచి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కోర్సులో స్టూడెంట్కి ఏ రకమైన ఫీజెస్ అయితే ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ ఫీజెస్ మనం క్రియేట్ చేసుకుని అక్కడ మనం ఎంటర్ చేస్తాం. సో నౌ వీఆర్ అసైనింగ్ అనదర్ స్టూడెంట్. వెల్డర్ అని ఉంది, వెల్డర్ వాళ్ళకి AITT సప్లీ ఫీజు ఎంటర్ చేస్తాం. 9th డేట్ పెట్టుకొని దీనికి అమౌంట్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఫీజ్ గ్రూపు, ఫీజ్ కోడ్స్ ఇలాగా నమోదయ్యాయి. సో ఇక్కడ మనం ఈ జూనియర్ బ్యాచ్కి ఇక్కడ మనం అసైన్ చేయొచ్చు. సో ఈ అసైన్ స్టూడెంట్ వ్యూ స్టూడెంట్ అన్నప్పుడు ఇది క్లిక్ చేసినట్లయితే
ఇలా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ బ్యాచ్ మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మనం అసైన్ చేయకున్న ఫీజు, కాస్ట్ అండ్ డిపాజిట్, టెక్స్ట్ బుక్ ఫీజు, చోసన్ ఫీజు టోటల్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే అందరినీ సెలెక్ట్ చేసుకుంటాము, లేదా పర్టికులర్ స్టూడెంట్ అనుకుంటే కనుక ఆ ఒక్క స్టూడెంట్ మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇద్దరు స్టూడెంట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి సేవ్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఆర్ షూర్ యూ వాంట్ అని వస్తుంది, దీనికి ఓకే ఎంటర్ చేస్తాం. సో రికార్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు వీళ్ళ యొక్క డీటెయిల్స్ మనం చూడాలనుకుంటే కనుక కరెక్ట్ ఫీజులోకి వెళ్తాం. సో ఈ కరెక్ట్ ఫీజులో ఆ బ్యాచ్ని మనం చూస్ చేసుకుంటాం. సో ఈ రకంగా స్టూడెంట్స్కి మనం ఫీజుని అసైన్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్ ఫీజుని క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనకి ఎంత ఫీజెస్ అయితే ఉన్నాయో మనం దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇక మీరు చూస్తున్నటువంటి ప్రీవియస్ బ్యాలెన్స్ అనేది డిఫాల్ట్గా ఇందాక ఈ స్టూడెంట్కి అసైన్ చేసాము కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇది ఇప్పుడు చేసింది కాదు ఇది. సో మనం ఎంత చేయాల్సింది కేవలం ఈ 3 మాత్రమే, ఈ అన్పెయిడ్ ఉన్నాయి కదా, ఈ 3 మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఇది ప్రీవియస్గా ఎంటర్ చేసింది. సో ఈ రకంగా మనం స్టూడెంట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ని మనం అసైన్ చేయొచ్చు. సో ఇదంతా కూడా అడ్మిన్ లాగిన్లో ఉంటుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు అకౌంటెంట్ లాగిన్. సో ఈ అకౌంటెంట్ లాగిన్ ద్వారా మనం ఫీజుని ఎట్లా కలెక్ట్ చేయాలి, అకౌంటెంట్కి ప్రిన్సిపల్ అంటే అడ్మిన్ ఎటువంటి రోల్స్ అండ్ పర్మిషన్స్ ఇస్తే అకౌంటెంట్ ఫీజు కలెక్షన్ ఉంటుంది, ఏదైనా ఎక్సెస్ అమౌంట్ కొడితే అది మళ్ళీ బ్యాక్ ఎట్లా రివర్ట్ చేయాలి, దానికి పర్మిషన్ ఎవరు ఇస్తారు, ఎవరి దగ్గర ఉంటుంది అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.